ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు మద్యం సేవించి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినట్లు గుర్తించారు. దీనిపై అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, రామారావు, ఏదైతే ఈ ప్రగతి భవన్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే బాంబ్ కార్లు అనేది రావడం జరిగిందో, ఈ ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని 24 గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుంటూరుకు వెళ్ళి ఏదైతే కంట్రోల్ రూమ్ కి ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగిందో ఆ వ్యక్తి ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు అతను గుంటూరుకు చెందిన రామకృష్ణ అని చెప్పేసి ఆయనను గుర్తించడం జరిగింది. ఇతను తన భార్యతోటి తరచుగా గొడవపడి మద్యానికి బానిస కావడం జరిగింది. ఆ తాగిన మైకంలో భార్య పైన అడిగి ఆ తర్వాత ఎవరికి ఫోన్ చేస్తున్నాడో తెలియనంతగా మద్యం సేవించిన తర్వాత వారికి ఫోన్లు చేయడం కూడా జరుగుతుంది. సో ఈ క్రమంలోనే మద్యం బాగా సేవించి ఆ ప్రజాభవన్ పంజాగుట్టలో ఉన్న ప్రజాభవన్కి ఆ తర్వాత నాంపల్లి కోర్టులో బాంబు పెట్టే మరి కాసేపట్లో పేలిపోతుందంటూ అటు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులంతా ఊటవుతున్నంత చేరుకొని బాంబ్ స్క్వాడ్ డాక్టర్ తోటి మొత్తం తనిఖీలు చేసి అది ఫేక్ కాల్ అని చెప్పి గుర్తించారు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్కి అతను ఫోన్ చేసిన ఆ నెంబర్ ఆధారంగా అతను గుర్తించి హైదరాబాద్కి తీసుకోవడం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.